టెక్ మహీంద్రా యూనివర్సిటీని వెంటనే టెక్ మహీంద్రా యూనివర్సిటీని వెంటనే దిక్కు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా దిక్కు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా క్యాంపస్ లో డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా రావాలి 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 చెప్పాలి 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 సీజ్ చేయాలి మహీంద్రా యూనివర్సిటీని వెంటనే సీజ్ చేయాలి మహీంద్రా యూనివర్సిటీని వెంటనే సీజ్ చేయాలి మహీంద్రా యూనివర్సిటీని వెంటనే సిగ్గు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా సిగ్గు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా రావాలి 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 అదుపులోకి తీసుకుని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించామని చెప్పి తెలిపింది. ఏదైతే మల్నాడు రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము వచ్చి తనిఖీలు చేశాము. ఢిల్లీ నుంచి ఏదైతే ఇది సరఫరా అవుతుందో వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు ఎంక్వైరీ చేసి ఇక్కడ సరఫరా చేశామని చెప్పి చెప్పింది జరుగుతుంది. ఆనాడు ఇదే విధంగా ఒక నైజీరియా వ్యక్తి కూడా ఇదే పాజిటివ్ వస్తే దాంట్లో కూడా చాలా మంది టెక్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోయేటప్పటికి ఈ రోజు అది 51 విద్యార్థులకి సోకింది. 51 విద్యార్థులకు కాదు, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏం ప్రశ్నిస్తుందంటే కేవలం విద్యార్థులు కాదు, చాలా మంది మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి, టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఈ యొక్క అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా టెస్టులు చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇదే విధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ టెక్ మహీంద్రా యూనివర్సిటీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే వీసీ వచ్చి సమాధానం చెప్పాలంటే చేసినటువంటి తప్పుకి ముఖం చాటుకొని వీసీ దాచుకున్నాడు అక్కడ. కావున వెంటనే వీసీ మీద టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ఈ రోజు ఏదైతే ధర్నా కార్యక్రమం చేశామో రేపొద్దున ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కదిలి వస్తే టెక్ మహీంద్రా యూనివర్సిటీ తట్టుకోలేదని చెప్పి హెచ్చరిస్తున్నాం.